నమస్తే సార్. నమస్తే అండి. అండ్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా వరకంటే ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థమైతలేదు. ఒక లైక్స్, ఒక ఫాలోవర్స్ అనే మైండ్‌లో పెట్టుకొని విన్యాసాలు, రకరకాలుగా విచిత్రాలు చేస్తున్నారు. అండ్ వీళ్ళని చూసి మళ్ళీ వేరేవాడు ఫాలో అవుతాడు. అంటే వాడికి ఇన్ని లైక్స్ వచ్చాయి, ఇన్ని ఫాలోవర్స్ వచ్చాయి కదా, నేను కూడా చేయాలనుకుంటున్నా. దాంట్లో ఎక్స్‌పోజింగ్ కావచ్చు, లేకుంటే ఇప్పట్లో మనం ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూస్తే కనుక దాదాపు చూస్తే అబ్బాయిలు అమ్మాయిలాగా, ఇవే ఎక్కువ మనకు రీల్స్ వస్తున్నాయి. అండ్ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఇవి ఇన్‌స్టా చూస్తే కూడా సోషల్ మీడియాలో ఎందుకు వీళ్ళనే బాగా హైలైట్ చేస్తున్నారు సార్? ఒక డౌట్ ఉంది నాకు. ఈ విచిత్ర విన్యాసం అంటే చాలామంది కొంతమంది మంచిగా చేస్తారు వీడియోస్, కానీ వాళ్ళకి అసలు వ్యూస్ ఉండవు, ఫాలోవర్స్ ఉండరు. ఎవరైతే ఈ విన్యాసాలు చేస్తున్నారో కొంచెం తేడాగా చేసే వాళ్ళ వ్యూసే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు సార్ ఇది అసలు? సో అది అది బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చూడండి, జనాలకి ఏది ఇష్టమో అది పుష్ అవుతా ఉంటుంది, ఆల్గరిథం అది. జనాలు నేను ఇవే చూస్తాను అంటున్నారు, అవే పుష్ అవుతున్నాయి, కాబట్టి అవే చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు మనకి. సో మీరు అన్నట్టు స్టార్టింగ్లో మనకి ఇట్లా అబ్బాయి అమ్మాయిలాగా చేయడం ఇవన్నీ నాకు తెలిసి ఉప్పల్ బాలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఎంతో మందిని చూసాం మనం. అసలు డిఫరెంట్ అదంటే అబ్బాయిలందరూ అమ్మాయిలాగా డాన్స్ చేయడము, వేషధారణ మొత్తం అమ్మాయిలాగా చేయటము. చెప్పాలంటే ఇన్ అ వే నాకు సమ్వేర్ విమెన్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు వాళ్ళు చేసే ఆ పనులు అవి చూస్తుంటే. ఒకసారి 2 సార్లు అంటే సరే నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది, రోజు అదే చూస్తూ ఉండి రోజు అదే నిజంగా రోతలాగానే ఉంటుంది అది. సో అంటే వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. కొందరు నేను రీసెంట్గా చూసాను ఒక వీడియో, వాడేంటి వ్యూస్ కోసం వాడేంటి చేసేది, బీచ్లో కూర్చొని అక్కడ ఉన్న మట్టి తింటున్నాడు వాడు. మట్టి తినుకుంటూ ఒక వీడియో, చూడండి నాకు ఆఖరి రోజు మట్టి తినుకుంటూ ఒక వీడియో. దానికి కింద నేను చూస్తే అసలు ఎన్ని షేర్స్, ఎన్ని లైక్స్, ఎన్ని వ్యూస్. నిజంగా వాడు సెలబ్రిటీ అయిపోయాడు. సో అంటే అలాంటి ఎంత దిగజారిన కంటెంట్ అదంతా చెప్పాలంటే. ఈ కంటెంట్ అంతా వస్తూ ఉంటుంది మనకి ఫోన్లు పోనీ అడల్ట్స్ దగ్గర ఉంటుందా అంటే అది కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి. అలాంటి కంటెంట్ చూసినప్పుడు అసలు వాళ్ళ సైకలాజికల్ మైండ్ సెట్ ఎలా మారిపోతూ ఉంటుంది అంటే, ఇలా కూడా చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు, ఇది కూడా ఓకే చేయడము అని ఒక థాట్ మన పిల్లలు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాకి ఫిల్టర్స్ లేవు, ఏం పెట్టు వచ్చేస్తుంది, అప్లోడ్ అయిపోతుంది మనకి. సో అలా ఫిల్టరేషన్ లేకపోవడం వల్ల కంటెంట్ దూసుకొని పోతూ ఉంది. అండ్ ఏ కంటెంట్ అయితే ఎక్కువ దూసుకుపోతుంది అంటే ఇలాంటి చెత్తనే ఎక్కువ దూసుకుపోతుంది. అండ్ దానికి సంబంధించి ఎక్కువ చేస్తూ ఉన్నారు కూడా. మీరు అన్నట్టు ఇప్పుడు కొందరు ఏంటంటే బాడీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ, లైక్ ఏదో సాంగ్ పెట్టేసుకొని, ఐటమ్ సాంగ్ లా పెట్టేసుకొని దానికి ఒక డాన్స్ చేస్తారు వాళ్ళు. లైక్స్ వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తున్నాయంటే ప్రతి మగాడు చూసి వాళ్ళ మేల్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి, రైట్? సో అలా వచ్చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొంచెం మంచి కంటెంట్ ఉంటుందండి కొందరివి. ఎంత మంచి కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంటెంట్ ఏంటంటే మీరు లైఫ్లో పొద్దున్నే లేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని ఒక వీడియో చేశాను అనుకోండి, బొంగు కూడా పోదా వీడియో. ఎందుకు అంటే పొద్దున 5 గంటలకు ఎవరు లేస్తాడో ఎవరు లేవాడు. సో అసలు చూసేవాడే కనెక్ట్ కాదు దానికి. 5 గంటలు లేస్తే బెనిఫిట్స్ ఇవ్వా, సరే నేను మా ఫ్రెండ్కి పంపిస్తాను అంటే పంపించాడు. జనరల్గా ఫార్వర్డ్ ఎట్లాంటి వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాం మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మోస్ట్లీ మనం ఫార్వర్డ్ చేసే ఏంటి అంటే ఏదైతే చూస్తే నవ్వొచ్చే వీడియోస్ ఉంటాయి చూడండి, అవిటిని లేదైతే ఏదైతే వర్త్ వాచింగ్ అనిపిస్తుందో మనకి, చూస్తే వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు, అలాంటివి మాత్రమే పంపిస్తామే తప్ప ఇట్లా ఇన్ఫర్మేటివ్ ఏదుందో అదంతా సైడ్ లైన్ అయిపోతూ ఉంటుంది మనకి. సో అందుకనే ఏంటంటే ఇప్పుడు మన వ్యూవర్స్ కోరుకునేది అలాంటి చెత్త కాబట్టి అలాంటి చెత్తనే ఎక్కువ అవుతుంది. అండ్ కొంతమంది దీనికి ఫాలో అయ్యి కొన్ని అంటే అకౌంట్స్ కూడా ఇట్లా ఓపెన్ చేస్తున్నారు, వాడు చేశాడు కదా నేను చేయాలి, నేను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేయాలి, నాకు కూడా వ్యూస్ రావాలి, డబ్బులు రావాలి, ప్రమోషన్స్ చేయాలి, నేను కూడా వైరల్ అయిపోవాలి. ఇదే అంటే ఏంటంటే వాడికి అయింది కాబట్టి నేను కూడా అయిపోతా అనే దీంట్లో ఉన్నారు. కానీ అసలు దాని వెనకాల ఉండే కష్టం ఏంటి అనేది ఎవరు గుర్తించట్లేదు. అంత ఈజీ కాదండి. అంటే ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారో అది వైరల్ అవ్వాలి, అందరికీ నచ్చాలి, మీకు లైక్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలంటే అంత ఈజీ కాదు. మీరు ఎంత టాలెంటెడ్ అన్నా కానివ్వండి, దాని వెనక మీరు ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది మనకి. సో ఆ గ్రౌండ్ వర్క్ అదంతా తెలియకుండా చాలామంది మెయిన్ స్ట్రీమ్ వర్క్ వదిలేసి, వాళ్ళు చేసే రెగ్యులర్ జాబ్ని వదిలేసి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదామని చెప్పేసి ఏదో ట్రై చేస్తారు, వర్కౌట్ కాదు, స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి అది నామోషి అనిపిస్తుంది. నేను ఈ వీడియోస్ పెడతా ఉంటారు కంటిన్యూస్గా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఎన్ని వ్యూస్ వచ్చినారా అంటే ఒక 15-20 వ్యూస్ వచ్చి ఉంటాయి అంతే. సో
అనవసరంగా స్ట్రెస్ అవుతున్నట్టే కదా ఇప్పుడు అది. Yes. సో అలాంటి అన్నీ కూడా అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదాము, ప్రతి ఒక్కడు అయిపోదామని అనుకుంటారు. అనుకోవడంలో తప్పలేదు. ఎస్ గ్రౌండ్ వర్క్ చేయండి. మీరు గ్రౌండ్ వర్క్ చేసి దానికి తగ్గ టాలెంట్ కంటెంట్ మీరు క్రియేట్ చేయండి, మీరు అవుతారు. ఎస్ ఎవరో చేసిందే నేను కూడా చేస్తాను అయిపోతాను అంటే వర్కౌట్ కాదు. ఎస్ కానీ కొన్ని మనం వీడియోస్ కొన్ని పెట్టంగానే ఈ సోషల్ మీడియాలో కూడా టక్కున తీసేస్తాడు కమ్యూనిటీ గైడ్లైన్స్ అని. కానీ ఇంత వల్గారిటీ చేసినా కూడా, ఎంత ఎక్స్పోజ్ చేసినా కూడా ఏమన్నాడు అసలు, దానికి ఎందుకు కూడా రాదు. ఏంది అసలు కొన్ని సార్లు అనిపిస్తుంది ఎందుకు ఇలా ఎంకరేజ్ చేస్తున్నావు, యాపే ఎంకరేజ్ చేస్తుంది అది. కరెక్ట్ సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కమర్షియల్ ఆస్పెక్ట్. Yeah. ఇప్పుడు ఏంటంటే వల్గారిటీ ఉంది అంటే నీకు నాకు వల్గర్ అనిపించచ్చు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది చూసే జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అవును. సో అది ఎక్కువ మంది చూస్తే వాడికి కూడా ప్రమోషన్స్ ఎంతో కొంత డబ్బులు వాడికి కూడా వస్తాయి, యాప్ వాడికి కూడా డబ్బులు వస్తాయి దాంతో. అందుకనే ఏంటంటే వాడు అలాంటి కంటెంట్ని ఒప్పుకుంటాడు అండ్ దానికి పెద్దగా బ్యాక్లాష్ అనేది రాదు. అవును. కొన్ని వీడియోస్ ఉంటాయి, సపోజ్ నేను ఏదైనా కమ్యూనిటీని ఉద్దేశించి చెప్పిన వీడియోస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటి ఇమీడియట్గా వాడు తీసేస్తాడు. సో ఎందుకు తీస్తున్నాడు అంటే వానికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఇలాంటి వీడియోస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రాబ్లం అవుతుంది. Yes. సో ఎలాగో జనాల నుంచి పెద్దగా బ్యాక్లాష్ ఉండదు, ఏంటి ఎక్స్పోజింగ్ చేసుకుంటే ఎంత వీడియోస్ పెట్టినా కూడా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి వాడు కూడా పుష్ చేస్తున్నాడు. Yeah. యాక్సెప్ట్ చేయని కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే వాడు తీసేస్తాడు. తీసేస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.